నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. గ్రహాలు మానవునిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది తెలుసుకుంటున్నాం కదా. కిందటి ఎపిసోడ్లో సూర్యగ్రహం గురించి మనం తెలుసుకున్నాం. ఇవాళ చంద్రగ్రహం గురించి తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. సూర్యగ్రహం గురించి చాలా చక్కగా మీరు వివరాలన్నీ కూడా వెల్లడించారు. ఇవాళ చంద్రగ్రహం గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహము. చంద్రుడు మనస్సు కారకుడు. ముందుగా ఈ చంద్రుని యొక్క ఇవి తీసుకుందాం. లక్షణాల కంటే ముందుగా వేటి మీద ఆధిపత్యం అది ఒకసారి తెలుసుకుందాం. ఆయనకి ఏ ఏ పేర్లు కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. చంద్రుడికి సోముడని, ఇందు అని, నిశాకరుడని, శశాంకుడని, తారావతని, సీతాంశుడని, ఇటువంటివి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు వీరికి పర్యాయ పేర్లుతో పిలుస్తూ ఉంటారు చంద్రుడిని. ఈ చంద్రుడు స్త్రీ గ్రహానికి చెందినటువంటి గ్రహము చంద్రగ్రహం. చంద్రుని యొక్క ఇది స్త్రీ గ్రహానికి సంబంధించినటువంటిది. ఇక జాతి తీసుకున్నట్లయితే వయసు జాతిగా తీసుకున్నారు. రంగు తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటారు. జలతత్వానికి సంబంధించినటువంటి వాడు చంద్రుడు. గ్రహ స్వభావము 2 లక్షణాలు ఉంటాయి. శుభాన్ని ఇస్తాడు, అశుభాన్ని ఇస్తాడు. ఆ పాపగ్రహం అంటారు, శుభగ్రహము అని పిలువబడుతూ ఉంటుంది. అయితే క్షీణంలోనేమో పాపత్వాన్ని ఇస్తాడు. కానీ చంద్రుడు అంటే చాలా శాంతికి గుర్తు అని అంటుంటారు కదా. కానీ క్షీణచంద్రుడిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. ఈ గ్రహ స్వభావము చర స్వభావము కలిగినటువంటిది. సత్వగుణము తొందరగా కలిగినటువంటిది తత్వం. రుచుల్లో ఉప్పును సూచిస్తాడు. గ్రహోదయం వచ్చేసరికల్లా శీర్షోదయం. గ్రహస్థానము జలాశయం ఉండే స్థానం. గతంలో చెప్పుకున్న ఎపిసోడ్లో సూర్యుడు దేవాలయాలు స్థానం చెప్పుకున్నాం. అట్లానే చంద్రగ్రహం స్థానం వచ్చేసరికల్లా జలంలో ఉంటాడు, జలాశయం. వాయవ్య దిక్కుకి అధిపతిగా ఉంటాడు. అట్లానే జలతత్వాన్ని కలిగి ఉంటాడు. మనస్సు కారకుడు. ఒక సంకల్పము, ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను, ఇది నెరవేరాలి అనేటువంటి సంకల్పంకి కారకుడు చంద్రుడు. అట్లానే శరీర ధాతువులో రక్తాన్ని సూచిస్తాడు. అట్లానే మామూలు లోహ ధాతువు వచ్చేసరికల్లా వెండి లోహాన్ని ప్రీతికరం. చంద్రుడిని ఏదైనా ప్రతిమ దానం ఇవ్వాలంటే వెండిలో చేసి ఇవ్వాలి, బంగారంలో కాదు, వెండిలో చేసి ఇవ్వాలి. అట్లా గౌరవ వర్ణం కలిగి ఉంటాడు. మానసిక ఆందోళన కలగజేస్తూ ఉంటాడు. అట్లానే మానసిక సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాడు. 2 ఉన్నాయి. గ్రహవర్గం వచ్చేసరికల్లా గురువుకి సంబంధించినటువంటిది. చంద్రుడు ఉండే ప్రాంతాలు నీరు ఎక్కడ ఉంటే అక్కడ. నీరు ఉండేటువంటి ప్రాంతాలన్నీ చంద్రుడివి. అది రాత్రిపూట బలవంతమైనటువంటి గ్రహం చంద్రుడు. స్థానాల్లో దిగ్బలము 4వ భావానికి బలం కలిగి ఉంటాడు. 4వ భావం రాశి చక్రంలో చూసుకుంటే మేము మాతృభావంగా చెప్తూ ఉంటాం, తల్లి స్థానంగా చెప్తూ ఉంటాం. అందుకని చంద్రుని బట్టి తల్లిని విషయాలు తెలుసుకోవచ్చు జాతక చక్రంలో. అట్లా స్వక్షేత్రం వచ్చేసరికల్లా కర్కాటకం. సొంత రాశి ఏదయ్యా అంటే 12 రాశుల్లో కర్కాటక రాశి చంద్రుని యొక్క రాశి. ఆ రాశికి అధిపతి ఆయన. వృషభ రాశి వచ్చేసరికల్లా ఆయనకి ఉచ్చస్థానం. స్వక్షేత్రం వేరు, ఉచ్చస్థానం వేరు.
వృశ్చిక రాశి వచ్చేసరికల్లా నీచ స్థానం. అంటే ఆ రాశిలో ఆ ఉచ్చ రాశుల్లో స్థితిలో ఉంటారు. ఉచ్చ స్థితిలో ఉంటే ఈ రాశిలో మంచి నీచ ఫలితాన్ని స్థితిలో ఇస్తాడు. ఉంటారు. ఓకే. నీచ స్థితిలో ఉంటేనేమో నీచమైనటువంటి చెడుకు సంబంధించినటువంటి కూడా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అందువల్ల అవి ఆయా రాసుల్లో స్థానాలను బట్టి ఆ గ్రహం ఆ లక్షణాలను ఇస్తూ ఉంటుంది. గురుగారు, చంద్రగ్రహానికి అధిదేవత ఎవరు? సూర్యగ్రహానికి అధిదేవత శివుడు అంటారు కదా, చంద్రగ్రహానికి ఎవరు? దేవి. చంద్రగ్రహానికి అధిష్టాన దేవత పార్వతీదేవి. ఈ చంద్రగ్రహానికి అధిదేవత ఏమో ఆపహ, ప్రతిదేవత గౌరి. అధిదేవత అధిష్టాన దేవత వేరు, అధిదేవత వేరు, ప్రత్యధిదేవత వేరు. రెండు ఉంటారు రెండు వైపులా. అందుకని ముందుగా అధిదేవత ప్రత్యదేవత సహిత చంద్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. చంద్రుని ఒక్కరిని పిలిస్తే రాడు. అది ఏ గ్రహం అయినా ఏ దేవతలకైనా పరివారాన్ని పిలవాలి. అదేవిధంగా ఆ పరివారం వచ్చేసరికల్లా అధిదేవతలు, ప్రత్యధి దేవతలు, అధిష్టాన దేవత వచ్చేసరికల్లా అట్లా. గురుగారు, లక్షణాలు అయిపోయాయి. అయితే ఈ చంద్రుడు దినచలనం తీసుకుందాం. ఓకే. చంద్రుడు రోజు దినచలనం 12 నుండి 14 డిగ్రీలు దినచలనం కలిగి ఉంటాడు రోజుకి. అంటే 2.5 రోజులకి 2 రోజులకి ఒక రాశి మారిపోతాడు. అంటే నెల వచ్చేసరికల్లా ఒక రౌండ్ వేసేస్తాడు చంద్రుడు జాతక చక్రంలో. అది అట్లానే నైసర్గికంగా బలం కలిగిన గ్రహం ఏదైనా అంటే చంద్ర సంబంధమైంది రవి. రాశిలో గ్రహం ఉండే కాలం ఇందాకే చెప్పుకున్నాం 2.25 రోజులు లేదా 2.5 సుమారుగా అప్రాక్సిమేట్గా. అవి తర్వాత లిప్తలు వీటిలో ఉంటాయి కాబట్టి అందుకని సుమారుగా చెప్పుకుంటున్నాము. ఆ రాశిలో ఫలం ఇచ్చే భాగము చివరిలో ఇస్తాడు. అంటే ఈరోజు ఈ రాశిలో గ్రహం చేరిందంటే ఈరోజు ఇవ్వడు, రేపు ఇస్తాడు ఫలితం. సూర్యుడు చెప్పుకున్నాం, ఈరోజు చేరాడు, 30 రోజులు ఉంటాడు కాబట్టి 30 రోజుల్లో మొదటి 10 రోజుల్లో అట్లా చివరి రోజుల్లో చేయడని తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఫలితాలు అవన్నీ ఉంటాయి. జల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాడు ఈయన. శరీరంలో సూచించేటటువంటి అవయవాలు మగవారికైతే ఎడమ కన్ను, ఆడవారికైతే కుడి కన్నును సూచిస్తూ ఉంటాడు. గర్భసంధికి సంబంధించినటువంటి అవయవాలు స్త్రీలలో అయితే, తర్వాత మానసిక వ్యాధులకు చెందిన వ్యాధులు, ఇటువంటి వాటికి సంబంధించినట్టు మూర్ఛ, నత్తి, ఇట్లాంటి వాటికి సంబంధించినవి కూడా కొన్ని చంద్రుడు కలగజేస్తూ ఉంటాడు. ఈ లక్షణాలు ఆయన కలిగి ఉంటాయి. ఇక ఈయనకి నీచ రాశి దాన్ని చెప్పుకున్న వృశ్చిక రాశి అని ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి చెడు లక్షణాలని కలగజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయనకు సంబంధించిన చంద్రగ్రహానికి సంబంధించినటువంటి సమితలు తీసుకున్నట్లయితే మోదుగా, పాల చెట్టు మూలిక. అందుకని మోదుగు పుల్లలతో, చంద్రగ్రహం లేకపోతే మోదుగు పుల్లలతో హవనం చేస్తూ ఉంటారు. మోదుగు శుభత్వం. ఎప్పుడు శుభత్వంగా ఉంటాడయ్యా అంటే శుక్ల పక్షంలో చంద్రుడు శుభంగా ఉంటాడు. అందుకే వివాహ ముహూర్తాలు కానీ ఏదైనా ఉపనయన ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు చేసుకోవాలనుకున్నప్పుడు పౌర్ణమి ముందు ముహూర్తం పెట్టించుకోరా అని వెనక రైతులు అరే పౌర్ణమి ముందు పెట్టించుకో ముహూర్తం అని అడుగుతూ ఉంటారు. శుక్లపక్షంలో చక్కగా ఆయన శుభంగా కలిగి ఉంటాడు. అవతారాల్లో వచ్చేసరికల్లా శ్రీకృష్ణ అవతారం. ఈ గ్రహ స్వరూపం తీసుకున్నట్లయితే 2 చేతులు కలిగి తెల్లని వస్త్రము, గద, తెల్లని అలంకారం కలిగిన వాడుగా ఉంటాడు చంద్రగ్రహం. ధవలవర్ణం కలిగి దశాశ్వములు అంటే 10 రథము గుర్రములు ఉన్నటువంటి రథం ఇతనికి వాహనంగా ఉంటుంది. గ్రహాల్లో ఈ గ్రహానికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటంటే పరమాన్నము. గ్రహ ప్రీతికి చేయవలసిన అంటే ఈ గ్రహం అనుగ్రహం కోసం బాగా ఇష్టంగా అంటే మహాశివరాత్రి రోజు ఆరాధన చేయాలి. అది క్షీరాన్నము, వెన్న, నెయ్యి ఇవి ఈయనకి నివేదనకి పనికొచ్చేటటువంటివి. దానాలు కూడా దానానికి ఇవి చేయాలని చెప్తూ ఉంటారు కదా. పాలు ఏదైనా ఒకవేళ వాళ్ళ బిజినెస్ పాలు, పెరుగు, అవునవును, పాలు, పెరుగు అవి.
ప్రీతికరమైన తిథి తీసుకున్నట్లయితే శ్రావణ మాసంలో శుక్ల అష్టమి రోజు అతనికి ప్రీతికరమైనటువంటి తిథి. అష్టమి ఆ, అంటే అష్టమిలో శుక్ల అష్టమి రావాలి. శుక్ల అష్టమి రావాలి. ఆచరించేటటువంటి వలసినటువంటి వ్రతాలు చంద్రుని యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతిసారి అడుగుతుంటారు, ఏమండి డబ్బు అందరికీ ఉండదు కదా, మరి ఖర్చు పెట్టుకోవాల్సి చేసుకోవడం చేయాలని మీరు కష్టమా? అడుగుతూ ఉంటారు కదా. అందుకని వీరికి వ్రతం అంటే చిన్నవి, కేదారేశ్వర వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే చంద్ర సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నుంచి Okay. మనము తప్పించుకొని మంచి ఫలితాలను పొందే అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి. లేదా చంద్రగ్రహ స్తోత్రం కానీ, శతనామావళి చదువుకోవటం కానీ, దుర్గా సహస్రనామావళి కానీ, లేదా శివ దీక్షను తీసుకోవటం కానీ, పంచారామ క్షేత్రాలు సందర్శించటం కూడా మంచిది. మనకి ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. చంద్రగ్రహం అమరావతి, ఉన్నవాళ్ళు. అవి పంచారామాలు, ఓకే. అది రుద్రాభిషేకం చేయించుకోవటం, లేదా దుర్గాలయం ఆలయాన్ని సందర్శించటం, లేదా సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివాలయాల్ని సందర్శించటం, గ్రామంలో ఉన్నటువంటివి కానీ అవకాశం ఉంటే క్షేత్రంలోవి కానీ దగ్గరలో అందుబాటులో ఉంటే అవకాశాలు వీలుని బట్టి అవి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గ్రహానికి సూచించేటటువంటి వారము సోమవారం. ఇక సోమవారము ఉపవాసము చెప్పవలసిన పని ఏం లేదు. ఉపవాసం ఉన్నా కానీ, ఆ రోజున కేదార వ్రతం నోచుకున్నా కానీ దీనివల్ల మంచి మనోధైర్యం కలిగి ఉంటారు, చక్కగా కల్పనాశక్తి కలిగి ఉంటారు. ఎటువంటి మనస్సుకు సంబంధించినటువంటి రుగ్మతులు ఏవి లేకుండా ఉంటాయి, భయాందోళన లేకుండా ఉంటాయి, స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహం అనేది ఏ ఏ వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎక్కువగా ఆపహ, ఇందాక చెప్పుకున్నాం నీరు, ఆపహ అంటే నీరు, సముద్రం అని. నావికులుగా నౌకాయానముకు సంబంధించినటువంటి ఉద్యోగంలో కానీ, షిప్పింగ్లో కానీ, షిప్పింగ్ వ్యాపారాలు కానీ వాటికి సంబంధించి కానీ, మంత్రసానులు కానీ, నర్సులుగా కానీ, చేపలు వాటికి సంబంధించినటువంటి వ్యాపారం, హోటల్ కీపర్స్ కానివ్వండి, మట్టితో తయారు చేసేటటువంటి బొమ్మలకు సంబంధించినటువంటివి కానివ్వండి, తర్వాత బత్తాయి, అరటి, తాటి చెట్టు, కర్బూజ పండ్లని ఉన్నాయి, కర్బూజా, వాటికి సంబంధించినటువంటి కానీ, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తమలపాకులు, తర్వాత వెండి, తర్వాత ఆహారానికి సంబంధించిన బియ్యం, ఇవన్నీ దాని బియ్యము, ఇటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటివి కలుగజేస్తుంటాయి. అయితే చంద్రుడు గనక జాతక చక్రముల వారికి కుజునితో గనక సంబంధం ఉన్నట్లయితే బాయిలర్తో వ్యాపారం కలిగి ఉంటుంది. శంకు సముద్రంలో దొరికినటువంటి శంకులు వాటికి సంబంధించినటువంటి వాటిలో కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అవి సేల్ చేస్తూ ఓకే, అంటే అవి చేసుకోవచ్చు వాళ్ళు, చంద్రగ్రహం ఉన్న వాళ్ళు ఆడిటర్గా కలిగి ఉంటారు. బుధుడితో గనక గురుడితో గనక కలిసి ఉన్నట్లయితే ఈ వృత్తుల్లో ఉంటారు వీరు. అయితే విద్య వచ్చేసరికల్లా చంద్రుడు చరిత్ర, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు. అంటే సైకాలజిస్టులు, అట్లానే నీటి సరఫరా సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానీ, లేదా వాటికి సంబంధించిన రక్షణ మంచినీటి పథకాలకు సంబంధించినటువంటి వాటిలో కానీ, నావికా శిక్షణలో కానీ కొంచెం కవిత్వ లక్షణాలు కూడా ఉంటాయి వీరికి. ఉల్లాసంగా ఉంటే చంద్రుడు మంచి స్థానంలో ఉంటే శుక్లపక్షంలో ఉన్నట్టయితే కవిత్వం కూడా చెప్తారు ఉల్లాసంగా. అట్లనే శుక్రునితో కలిసిన పాల పరిశ్రమ, పాలకు సంబంధించినటువంటి పరిశ్రమ, డైరీలు చెప్పటం, డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటివి. అంటే ఇప్పుడు ఈ గ్రహము నక్షత్రం ఆ రెండు కలిస్తే కనుక ఒకవేళ ఇలాంటివి చేసుకోవచ్చు. అంటే గ్రహణం చంద్రుడు ఒక్కటే అయితే ఇచ్చేవి వేరే, కానీ చంద్రుడు ఇంకో గ్రహంతో కలిస్తే వచ్చేవి వేరే. అవి కూడా చెప్పాను ఇప్పుడు, అవి కూడా సూచించడం జరిగింది. ఒక్క చంద్రుడే ఉన్నట్టు ఇచ్చేటటువంటి ఫలితం ఏమో కొన్ని, ఆ చంద్రుడు సింగిల్గా ఒకే రాశిలో అందరికీ ఉండరు కదా. ఒక్కోసారి ఇంకో గురుడితో కలుస్తుంటాడు, కుజుడితో కలుస్తుంటాడు, శనితో కలిసినప్పుడు పుడుతుంటారు, చెప్పలేం కదా. అంతమంది ఆయా లక్షణాలు ఆయా వృత్తుల్లో వాళ్ళకి ఆయా వాటిలో వస్తూ ఉంటాయి, జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు గ్రహము, నక్షత్రము, రాశి ఇవన్నీ కలవాలి. కలిసినప్పుడు మనకు ఒకవేళ ఈ చంద్రగ్రహం కనుక ఒకవేళ అందులో కలిస్తే ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు తప్పనిసరిగా. అది కలిసి ఉంటే, లేకపోతే లేదు. చంద్రగ్రహానికి సంబంధించినవి ఏవైతే చెప్పామో అవే చేసుకుంటాం. పాలు, పెరుగు,
వెన్న వీటికి సంబంధించినవి మాత్రమే అంతే. అయితే అధిదేవత పార్వతీదేవి కాబట్టి ఆ దేవినే పూజించాలి. పార్వతీదేవి ఆరాధన, గౌరీ పూజ, అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేసుకున్నట్లయితే వాళ్ళకి, లేదా చంద్ర అష్టోత్తరము, సహస్రనామావళి కూడా ఉన్నది చంద్రగ్రహానికి సంబంధించినటువంటివి. అవి ఏదైనా చేసుకున్నా సరిపోతుంది. లేదు ఏదైనా సుందరకాండ మీకు కావాలనేటైతే రామాయణంలో మనకి చూపించినట్లుగా సుందరకాండలో 53, 54 సర్గలు పారాయణం చేసుకోవటం కానీ, లేదా 20, 21 సర్గలు పారాయణం చేసుకున్నా సరే సుందరకాండ సరిపోతుంది. ఇంకా కావాలంటే దుర్గా అష్టోత్తర శతనామావళి కానివ్వండి, చండీ ధ్యానం కానివ్వండి, చంద్ర కవచ స్తోత్రం ఉన్నది చక్కగా నెట్లో ఇవాళ అన్నీ రెడీ, గూగుల్లో చెప్తున్నాను, చక్కగా వస్తున్నాయి. అందులో తీసుకుని చదువుకున్నా కానీ రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి ఫలితాలు పొందవచ్చు. మంచి భావయుక్తంగా కనుక ఆ స్తోత్రాలు తప్పులు లేకుండా చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని పొందవచ్చు. ఇక చంద్రుడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చిన్న వయసులోనే శ్లేష్మ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. బలహీనంగా గనక చంద్రుడు ఉన్నట్లయితే, రోగస్థానంలో ప్రభావం వాళ్ళ మీద ఉంటే కనుక నీటి గండం ఉంటుంది. కొంతకాలం ధైర్యంగాను కొంతకాలం భయంగాను జీవనం సాగిస్తూ ఉంటారు. అనుగ్రహం సక్రమంగా లేకపోతే, గ్రహస్థితిగతి బాగుంటేనేమో అవన్నీ బాగుంటాయి, గ్రహస్థితిగతి బాగలేనప్పుడు చెప్పేవన్నీ కూడా ఉంటాయి. అట్లానే స్నేహితులు ఉంటారు, అభిప్రాయాలు తరచుగా అంటే పిక్లి మైండ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడున్న మాట ఇంకాసేపటికి ఉండదు, నిర్ణయం మార్చుకుంటూ ఉంటారు, స్థిరత్వం ఉండదు. అందుకే మనసు కారకుడు చంద్రుడు అని చెప్పాను. అందుకని చంద్రుడు మంచి స్థానంలో ఉంటే స్థిరమైన నిర్ణయం తీసుకుంటాం. ఆ చంద్రుడు కనుక సరైనటువంటి మార్గం లేకపోయినా, ఏదైనా ఒక చెడు గ్రహంతో కలిసి ఉన్నా కానీ ఆ ఫలితాల్లో మార్పులు వస్తాయి. అది పిక్లి మైండ్ కలగటం. తర్వాత బియ్యం వ్యాపారము, పానీయాల వ్యాపారంలో వీళ్ళకి రాణిస్తాయని మనం ఎప్పుడు చెప్పుకున్నాం గతంలో లాగానే. మనస్సు కారకుడు కాబట్టి స్త్రీలు, పూలు, నీరు గల ప్రాంతము, సముద్రము, నీటి గుంటలు, ఇందాక చెప్పాం ఇటువంటి వాటిలో ఈ చంద్రుడు నివాసము ఆ ప్రాంతంలో ఉంటాడు అని. ఇక తర్వాత చంద్రునికి నక్షత్రాలు అంటే రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి అధిపతి కూడా చంద్రుడే. చంద్రుని యొక్క దశా సంవత్సరాలు 10 సంవత్సరాలు. అందుకని చంద్రుడికి వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు చంద్రగ్రహానికి జపం చేయమన్నప్పుడు 10,000 జపం చేయమని చెప్తూ ఉంటారు. అంటే ఎన్ని సంవత్సరాలైతే గ్రహ దశా సంవత్సరాలు ఎన్నైతే ఉంటున్నాయో అంత సంఖ్య, అంటే అంత సంవత్సరానికి 1000 సంఖ్య చొప్పున, 10 సంవత్సరాలకి 10,000 జపం. అందుకని చంద్రగ్రహానికి అనుకూలంగా లేకపోతే 10,000 సంఖ్యతో జపం చేయమని చెప్తారు, చంద్రగ్రహ జపం. అది చేసుకున్నా కానీ సరిపోతుంది. మనకి బహుళపక్షం చంద్రుడి నుండి అమావాస్య వరకు క్షీణచంద్రుడు అంటాడు, పౌర్ణమందుకున్న దాన్నేమో పూర్ణచంద్రుడు అని పిలువబడుతూ ఉంటుంది. ఇవి మనకి ఆ చంద్రునికి సంబంధించినటువంటి శుభత్వాలు, వాటికి సంబంధించినవి. రుచులలోనేమో ఉప్పుగా ఏ రుచి తెలియపరుస్తుందో చంద్రుడు ఆ ఉప్పును కలిగజేస్తాడు. తెలుపు రంగు కలిగి ఉంటాడు, వయసు జాతికి చెందినటువంటి వాడు. చతుర్థ భావంలో ఎక్కువగా ఉంటుంది. సూచించే రత్నము ముత్యము, ఆల్చెప్పలు వీటికి సంబంధించిన ముత్యం కనుక ధరించినట్లయితే మనస్తత్వానికి సంబంధించినటువంటి స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగి, స్థిరమైన మనస్తత్వం కలిగి చక్కగా మంచి ఫలితాలు పొందవచ్చు. ఉన్నట్లయితే ధరించాల్సింది ఉంది ముత్యం. వీళ్ళు అది ముత్యంలో కూడా మంచి ముత్యాలు తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఆర్టిఫిషియల్స్ అని వేరే ఇంకోటి ఏవో వస్తూ ఉన్నాయి, ఫైబర్తో తయారు చేసినటువంటివి రకరకాలుగా. అట్లా కాకుండా రత్నం ఎంచుకునేటప్పుడు మంచి రత్నం ఎంచుకొని తీసుకున్నట్టయితే ఫలితం కూడా తప్పనిసరిగా అట్లానే ఉంటాయి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. చంద్రగ్రహ ఆరాధన కోసం పరిహారాలు ఇంకా ఇవి సరిపోతాయి. ఇవి తీసుకున్నట్టు సరిపోతే, గ్రహం మనసు కారకుడు కాబట్టి చంద్రుడు బలంగా ఉంటే అన్నీ బాగున్నట్టే మిగిలిన గ్రహాలను. ధన్యవాదాలు గురువుగారు. చంద్రగ్రహం గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాల్ని తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ గ్రహం అనుగ్రహం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
నమస్కారం.